ఇప్పుడు వెయిట్ లాస్ అంటే చాలా మంది ఇంకోటి ఏమనుకుంటారంటే టేస్టీ ఫుడ్ తినకూడదు అనుకుంటారు. సో అది కూడా మేము యాక్సెప్ట్ చెయ్యం. ఎందుకు సార్ అవి తినకూడదు అంటారు కదా? కాదు కదా, మీరు ఫుడ్ ఎంజాయ్ చేస్తూ వెయిట్ లాస్ అవ్వండి. ఆ ఆప్షన్ ఉందంటారా? ఉందండి ఖచ్చితంగా. ఇప్పుడు మార్కెట్ లో ఎలా ఉందంటే వెయిట్ లాస్ అంటే లైక్ ఆకులు అలవలే తినాలి, నేను మిగిలినవేమో ముట్టుకోకూడదు అనేది ఉంది. అలా ఏం కాదు. నేను అదే చెప్తున్నా, మీరు ఇష్టంగా హ్యాపీగా తింటూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు డెఫినెట్లీ. అండ్ అది డాక్టర్ మాత్రమే చేయగలరు. సో అలా ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో డెఫినెట్ గా మనకి కన్సల్ట్ అవ్వండి. అయితే బేసిక్ గా ఈ వెయిట్ గెయిన్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది ఏంటంటే ఇంప్రాపర్ మెటబాలిజం అండి. మనం ఎంత తింటున్నామో అది ఎంత డైజెస్ట్ అవుతుంది, బాడీకి ఎంత వెళ్తుంది, మిగిలినంతా ఫ్యాట్ కింద స్టోర్ అవ్వడం, లివర్ మీద బర్డెన్ పడడం అనేది ఉంటుందండి. దీన్ని కరెక్ట్ చేసుకోవడానికి నేను ఒక సింపుల్ సొల్యూషన్ అయితే చెప్తాను, మనం చేసుకోవచ్చు. ఇదేంటంటే కరెక్ట్ రేషియోస్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ మనం ఇంట్లో ఏంటంటే ఒక 3 లీటర్స్ వాటర్ తీసుకోండి, ఒక గిన్నెలో పెట్టుకుని బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసుకున్నాక ఏం చేస్తారంటే ఒక 3 పించ్ అంటారు కదా, పించ్ ఆఫ్ సాల్ట్, అలాగా 3 pinches ఆఫ్ శొంఠి పౌడర్, 3 pinches, 6 pinches ఆఫ్ ధనియాల పొడి వేసి మరగబెట్టేసి కట్టేసేయండి. వేడిగా ఉన్నప్పుడు ఒకసారి తాగండి. మనకి ఎలాగో చలికాలం కదా, చాలా కంఫర్టబుల్ గా ఉంటది. పొద్దున్నే కాఫీ టీ వాటి బదులు మార్నింగ్ హాట్ గా సిప్ చేశారనుకోండి, చాలా బెటర్ గా ఉంటుంది. అండ్ ఇదే వాటర్ ఏదైతే 3 లీటర్స్ చేసామో మీరు టోటల్ డేని ఆ వాటర్ తీసుకోండి. నార్మల్ వాటర్ ప్లేస్ లో ఈ వాటర్ తీసుకోండి. మీరు 10 days తర్వాత మీ బాడీలో చేంజెస్ అనేవి కనిపిస్తాయి. అంటే నేను సన్నగా అయిపోతారని నేను చెప్పట్లే, మీ డైజెషన్ లో కానివ్వండి, మీ బాడీలో నేను చెప్పిన మెటబాలిజం అనేది చేంజెస్ కనిపిస్తాయి.